హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్కే అనాలిసిస్ ఛానల్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఒక స్టాక్ ప్రైస్ని అనాలిసిస్ చేయాలంటే లైన్ కానీ బార్ కానీ క్యాండిల్ స్టిక్ చార్ట్ కానీ ఉపయోగిస్తారు. కానీ లైన్ చార్ట్ ఉపయోగించాలన్నా బార్ చార్ట్ ఉపయోగించాలన్నా దీంట్లో ప్రైస్ మూవ్మెంట్ కానీ సెల్లర్స్ అండ్ బయర్స్ యొక్క ఎమోషన్స్ కానీ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం. కానీ ఇక్కడ పాపులర్గా అందరూ యూజ్ చేసేది క్యాండిల్ స్టిక్ చార్ట్. క్యాండిల్ స్టిక్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బుల్లిష్, ఇంకోటి బేరిష్. బుల్లిష్ క్యాండిల్ మాత్రం గ్రీన్ కలర్లో, బేరిష్ క్యాండిల్ రెడ్ కలర్లో ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ప్రైస్ 200 దగ్గర ఓపెన్ అయింది, అప్ టు 240 250 వరకు వెళ్ళింది. ఆ తర్వాత 240 వరకు దగ్గర క్లోజ్ అయ్యింది. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని బాడీ అంటారు. ఇది లోయెస్ట్ పాయింట్ 190 వరకు వెళ్ళి హైయెస్ట్ పాయింట్ 250 వరకు వెళ్ళింది. సో దీన్ని హై, దీన్ని లో అని అంటారు అన్నమాట. ప్రైస్ కింద ఓపెన్ అయ్యి బుల్స్ పైకి ప్రైస్ని తీసుకెళ్ళి పైన క్లోజ్ చేశారు కాబట్టి ఇది బుల్లిష్ క్యాండిల్ అంటారు. అందుకే ఇది గ్రీన్ కలర్లో ఫామ్ అవుతుంది. అదేవిధంగా బేరిష్ క్యాండిల్, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది ఓపెన్ అనేది పైన అవుతుంది, క్లోజ్ అనేది కింద అవుతుంది. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని యాజ్ యూజువల్గా బాడీ అంటారు. ఈ పైన హై పాయింట్ అండ్ ఈ లో పాయింట్ని, ఈ మధ్యలో ఉన్న పార్ట్ని ఇది విక్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఓపెన్ కానీ క్లోజ్ కానీ కాలేదు, బట్ ఈ పాయింట్ వరకు ఇది రీచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఈ మధ్యలో మూమెంట్ జరిగింది. అందుకని ఇది విక్గా క్రియేట్ అవుతుంది బాడీ ఈ క్యాండిల్కి. బుల్లిష్ క్యాండిల్ గ్రీన్ కలర్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది కాబట్టి బుల్లిష్ క్యాండిల్గా ఫామ్ అవుతుంది. దాన్నే బుల్లిష్ క్యాండిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ మధ్యలో పార్ట్ని బాడీ అంటారు. సో దీని అర్థం ఏంటంటే బుల్స్ ప్రైస్ని కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. హ్యామర్, దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని కూడా అంటారు. ఇది టిపికల్గా చిన్న బాడీతో క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ చిన్న క్యాండిల్ కన్నా పెద్దగా అంటే 3 రెట్లు కింది భాగంలో విక్ ఉంటుంది అన్నమాట. ఈ విక్ అంటే ఇది ప్రైస్ పడుతూ కింది దాకా వెళ్ళి పైన ఆ కింది బాటంలో ఈ విక్తో కలిగినటువంటి హ్యామర్ గనక క్రియేట్ అయ్యి ఉంటే ఈ బుల్స్ ప్రైస్ని కంట్రోల్ చేస్తూ పైకి తీసుకెళ్ళడానికి, రివర్స్ చేయడానికి, అంటే చార్ట్ని రివర్స్ చేయడానికి, ప్రైస్ని కింది నుంచి పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ విక్ సైజ్ ఇంతే ఉండాలి అని కానీ, లేదా పైన కూడా విక్ ఉండాలని కానీ ఏమీ రూల్ లేదు. బట్ కాకపోతే ఈ బాడీ కూడా కలర్ గ్రీన్ ఉండొచ్చు లేదా రెడ్ ఉండొచ్చు. ఈ హ్యామర్ కనుక ఫామ్ అయితే మనం ప్రైస్ అంటే చార్ట్లో రివర్స్ అయ్యే సూచనలు మనకు కనబడుతున్నాయి అనుకోవచ్చు. బుల్లిష్ పియర్సింగ్లో 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, 2 క్యాండిల్స్ కాంబినేషన్ని బుల్లిష్ పియర్సింగ్ అంటారు అనమాట. అంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంటుంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ యొక్క మీడియన్ పాయింట్ పైన క్లోజ్ అవ్వాలి. అంటే ఆల్రెడీ ప్రైస్ పైనుంచి కిందికి పడుతూ ఉంది, బట్ అట్ సమ్ ప్లేసెస్లో ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చి, అంటే బుల్స్ వచ్చేసి ప్రైస్ని పైకి తీసుకెళ్తారు కదా. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ పైన మీడియన్ పాయింట్, అంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క హాఫ్ ఆఫ్ ది పార్ట్ పైన గనక ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే బుల్స్ ప్రైస్ని కంట్రోల్ తీసుకొని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం, అంటే బుల్లిష్ సైడ్ మనము అంచనాలు వేసుకోవచ్చు. బుల్లిష్ పియర్సింగ్ ప్యాటర్న్ బుల్ సైడ్ అంటే ప్రైస్ పైకి వెళ్ళడానికి సూచనలు, అంటే ఇండికేట్ చేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇందులో 2 క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ ఇస్ గ్రీన్ క్యాండిల్. అండ్ బుల్లిష్ పియర్సింగ్కి బుల్లిష్ ఎంగల్ఫింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంటుంది బుల్లిష్ పియర్సింగ్లో, బట్ సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మిడ్ పాయింట్ కన్నా పైన క్లోజ్ అవుతుంది. కానీ బుల్లిష్ ఎంగల్ఫింగ్లో రెడ్ క్యాండిల్ కన్నా పైన వెళ్ళి క్లోజ్ అవుతుంది అన్నమాట. ఈ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కన్నా బిగ్ సైజ్లో ఉంటుంది, ప్లస్ క్లోజింగ్ అనేది దాని పైన ఉంటుంది, రెడ్ క్యాండిల్ బాడీ పైన. ఇక్కడ చూపించినట్టు ఇది రెడ్ క్యాండిల్, ఇది ఇక్కడ కన్నా దీనిపైన క్లోజ్ అయింది క్యాండిల్.
ఇక్కడ ఓపెన్ అవుతుంది గ్రీన్ క్యాండిల్, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఇక్కడ ఓపెన్ కన్నా ఈ క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ది పైన ఉంటుంది. సో ఏంటంటే కంప్లీట్గా వీళ్ళ స్టాప్ లాసెస్ తీసేసుకొని పైన క్లోజ్ అయిపోయింది అనమాట. బుల్లిష్గా ప్రైస్ కంట్రోల్ బుల్స్ ప్రైస్ని కంట్రోల్ తీసుకొని పైన క్లోజ్ చేసేసి నెక్స్ట్ క్యాండిల్ మనకు పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి 3 క్యాండిల్ స్టిక్ కాంబినేషన్ని మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. ఇది జనరల్గా ఒక బేరిష్ క్యాండిల్ ఉంటుంది. ఆ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఏదైనా కలర్లో చిన్న క్యాండిల్, ఒక న్యూట్రల్ క్యాండిల్ కానీ చిన్న బాడీతో ఉన్నటువంటి క్యాండిల్ కానీ క్రియేట్ అయ్యి ఆ తర్వాత ఇమీడియట్గా గ్యాప్ అప్ అయ్యి పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క రూల్ ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క మీట్ పాయింట్ కన్నా పైన క్లోజ్ అవ్వాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బుల్లిష్ పియర్సింగ్ మాదిరిగానే. బట్ ఈ మధ్యలో కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్యలో ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇదేంటంటే ఈ రెడ్ క్యాండిల్ కన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ కిందికి వెళ్ళిపోతున్నాడు. ఇండికేషన్ ఏంటంటే ప్రైస్ కిందికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. బట్ బుల్స్ వచ్చేసి ప్రైస్ని కంట్రోల్ తీసుకొని రెడ్ క్యాండిల్ యొక్క మిడ్ పాయింట్ కన్నా పైన వచ్చేసారు అనమాట. పైన క్లోజ్ చేశారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక చిన్న రెడ్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఈ మిడ్ పాయింట్ కన్నా, రెడ్ క్యాండిల్ యొక్క మిడ్ పాయింట్ కన్నా పైన క్లోజ్ అయింది. దీన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటారు. ఇది జనరల్గా ఎక్కడ చూడొచ్చు, ప్రైస్ అనేది పడుతూ ఒక సర్టెన్ పాయింట్లో సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ప్లేస్లో ఈ మార్నింగ్ స్టార్ అనే ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, రివర్స్ అవుతుంది అనమాట. ప్రైస్ అనేది రివర్స్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో మీకు బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి ఇంకాస్త డీప్గా, అంటే క్యాండిల్ స్టిక్ ఎలా ఫామ్ అవుతుంది, వాటి కాంబినేషన్ ఎలా జరుగుతుంది, అంటే 5 minutes టైం ఫ్రేమ్లో కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ చూసుకున్నట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో 3 క్యాండిల్స్ని కంబైన్ చేసుకుంటే 15 minutes క్యాండిల్ ఫామ్ ఎలా అవుతుంది అని చెప్పి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.